రాజమండ్రి రూరల్ ప్రాంతంలో 25 రోజులుగా చిరుత అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. చిరుత కడియం నర్సరీ ప్రాంతాల్లోకి ప్రవేశించిందని అక్కడి రైతు కూలీలకు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నర్సరీ ప్రాంతాల్లో చిరుతను బంధించడానికి బోన్లు కెమెరాలను ఏర్పాటు చేసి బృందాలుగా చిరుత కోసం గాలిస్తున్నారు. 3 రోజులుగా చిరుతలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కడియం నర్సరీల నుండి గోదావరి లంక ప్రాంతాల్లోకి వెళ్లిందా అంటూ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రసాదరావుతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. గత 25 రోజులుగా అటవీ అధికారులకు కంటి మీద కునికి లేకుండా చేస్తున్న రాజమండ్రి రూరల్లో చిరుత సంచారం గత 2 రోజులుగా ఎటువంటి కదలికలు లేవు. మొదటగా దివాన్ చెరువు రిజర్వ్డ్ ఫారెస్ట్లో కనిపించిన చిరుత తర్వాత ఇటు కడియం నర్సరీల్లో కనిపించింది పాదముద్రలు. తర్వాత ఎటువంటి ట్రాప్ కెమెరాలో కూడా ఎక్కడా కూడా దాని ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. చిరుత కోసం ఇప్పటికే అధికారులు పగలు రాత్రి తేడా లేకుండా బృందాలుగా ఏర్పడి చిరుత కోసం గాలిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన అడిగి చిరుత సంచారంపై కదలికలపై మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 2 రోజులుగా ఎటువంటి కదలికలు లేవంటున్నారు, అది వెనక్కి వెళ్ళిపోయిందంటారా లేదంటే అక్కడే ఉందంటారా? అనుకుంటున్నాను అక్కడ ఉండేదానికి అవకాశం లేనట్టుగానే ఉంది. ఎందుకంటే ఈవేళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా నర్సరీలో వర్కర్స్ అందరూ యథావిధిగా అన్ని నర్సరీల్లోనూ వాళ్ళ పనులకు వెళ్ళారు. ఎక్కడ కూడా అలికిడి లేదు. ఎందుకంటే ఒక నర్సరీలో పనిచేస్తూ ఉంటే ఇంకో నర్సరీలో దాక్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్ని నర్సరీల్లోనూ కూడా యథావిధిగా వాళ్ళ పనుల్ని చేసుకున్నారు. ఎక్కడ కూడా అలజడి లేదు. సో బహుశా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి ఉంటుందనే భావిస్తున్నాం. వెనక్కి వెళ్ళిందా లేదంటే గోదావరి లంక ప్రాంతాల్లోకి వెళ్ళిందా అది నిర్ధారణ చేసుకోవడానికి మాకు ఎక్కడ కూడా నిన్నటి నుంచి అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే నిన్న ఉదయం భారీ ఎత్తున వర్షం పడింది. ఈవేళ ఇందాక మరలా ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం పడింది. అదేవిధంగా ఈవేళ ఉదయం వర్షం లేదు కాబట్టి మన దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో కూడా గతంలో అది ఎక్కడైతే సంచరించిందో ఆ ప్రాంతాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ కూడా దాని యొక్క కదలికలు జాడలను మేము ఏమీ పసిగట్టలేకపోయాం. సో అది వెనక్కి వెళ్ళిపోయిందా లేదంటే ఇంకా ట్రాన్సిట్లో ఉందా, అక్కడి నుంచి ఇక్కడికి కడియం నర్సరీల నుంచి దివాన్ చెరువు వచ్చే ట్రాన్సిట్లో ఉందా లేదంటే లంక వైపు వెళ్ళిందా అనేది చూడాలండి. అది ఈవేళ ఒక్కరోజు గడిస్తే అన్నా మాకు ఆచూకీ తెలుస్తుందని ఆస్తూ ఉన్నాం. ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేశాడు కడియం ప్రాంతంలో? ఎంతమంది సిబ్బంది ఈ చిరుత ఆపరేషన్? 40 కెమెరాలు ఏర్పాటు చేసామండి. 4 బోన్లు ఏర్పాటు చేసాము, 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాము, డ్రోన్ కెమెరా ఉంది. డ్రోన్ తోటి డే టైం చూస్తూ ఉన్నాము. ప్లస్ ఒక 50 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. డే టైం ఒక 35 మంది, నైట్ టైం ఒక 15 మంది పనిచేస్తూ ఉన్నారు నైట్ టైం పెట్రోలింగ్ చేయడానికి. సో మేము డే అండ్ నైట్ సిబ్బంది అందరూ కష్టపడుతూ ఉన్నారు. దాని ఆచూకీ లభిస్తేమని ఆస్తూ ఉన్నాము. ఆచూకీ లభిస్తే దాని మూమెంట్ని బట్టి దానికి తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పటి వరకు ఎవరి మీద దాడి చేయకపోవడానికి గల కారణం ఏంటంటే అంటే ఎటువంటి జంతువుల మీద? అది చెప్తున్నాను కదండి, అది యూజువల్గా అది చిరుతపులి దానికంటే ఎత్తైన జీవులని మీద దాడి చేయదు. ఆవులు గేదెలు అంటే దానికంటే హైటే ఉంటాయి. అలాగే మనిషి కూడా దానికంటే హైటే ఉంటాడు. ఏదైనా అది జనావాసాల్లోకి వచ్చినప్పుడు ఎక్కువగా అది కుక్కలు లేదా పందుల మీద దాడి చేసే అవకాశం ఉంది. సో అది ఇక్కడ మనకి దివాన్ చెరువు ఆర్ఎఫ్లో ఉన్నప్పుడు మనకి అది కిల్ చేయటం, దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా మనం సీసీ కెమెరాలో నిక్షిప్తమైన అవి చూడటం జరిగింది. ఇంకా మనుషుల మీద అది దాడి చేయలేదు. సో దాని యొక్క 19వ తేదీన దాని చివరి చిత్రం నిక్షిప్తమైంది మనకి కెమెరాలో. దాన్ని బట్టి చూస్తే అది చాలా హెల్దీగా ఉంది. ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా దయచేసి వదంతుల్ని పుకారుల్ని సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టొద్దు. దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు డెఫినెట్గా ఆ వదంతులు పుకారుల్ని ప్రచారం చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే గత 25 రోజులుగా కూడా చిరుత సంచారం వివిధ ప్లేసుల్లో కూడా సంచరిస్తుంది. అయితే గత 4 రోజులుగా కూడా చిరుత ఎక్కడా కూడా ఎటువంటి కదలికలు లేకపోవడంతో అధికారులు దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టారనే చెప్పొచ్చు. అయితే స్థానికంగా కొంతమంది ప్రజలు ఈ సోషల్ మీడియాలో వదంతులను సృష్టిస్తున్నారు. దీంతో అధికారులకు చిరుతపులిని బంధించడంలో కొంత కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వాతావరణం ఒకటి అనుకూలించడం పోతే అధికారులకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.